మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనతో లైఫ్ లాంగ్ ఉండేది ఒక ఫ్రెండే. ఆ ఫ్రెండ్ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ ఫ్రెండ్ మన పక్కనే ఉంటే, అలాంటి మా మధ్య ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ మన లైఫ్ మాత్రం తలకిందులవుతుందంటే చిన్నవాడు అవుతుందేమో. రే ప్రవీణ్, కాసేపు ఆగురా. రేయ్ ఎంతసేపు చేస్తావురా స్నానం? నువ్వు చేసే స్నానానికి ట్యాంక్లో వాటర్ అయిపోతే ఓనర్ గారు ఖాళీ చేయమంటాడు. ఎవరి రెస్పాన్సిబిలిటీ? కొత్త రూమ్ వెతుక్కుందాం లేరా. చెప్పినంత ఈజీ కాదురా ఈ సమ్మర్లో రూమ్ ఎతకడం అంటే. రే బయటికి వెళ్ళి 2-3 గల్లీలు తిరిగితే అదే దొరుకుతుంది లేరా రూము. నువ్వేం టెన్షన్ పడకో. అసలు బయట ఎంత ఎండకుందో తెలుసారా? ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆరెంజ్ అలర్ట్ అంటే ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టేసినట్టనా? మళ్ళీ 2016 రిపీట్ అనమాట. ఏయ్ రే ఎద్దవా, ఆరెంజ్ అలర్ట్ అంటే బయట ఎండలు దుబ్బేస్తున్నాయని, వెళ్తే వడదబ్బ మింగేస్తుందని. ఎందుకు సూర్య బ్రోకి అంత కోపం చెప్పు? సూర్య వాడేవాడరా? యూ సిల్లీ ఫెలో. సూర్య బ్రో అంటే సూర్యుడు రా. నీలాంటి ఎదవలు బయట చెట్లు కొట్టేస్తున్నారంట. దానికి సూర్యబ్రో కోపం వచ్చి మన మీద చూపిస్తున్నాడు. సూర్యుడికి చెట్లకి సంబంధం ఏంటి? నీకు నాకు ఉన్నంత సంబంధం ఉందిరా. నాకు అర్థం కాలేదురా. ఇది చాలా పెద్ద టాపిక్, ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవ్వదు. సో సైడ్ జరుగు ప్లీజ్. అయినా ఇంతసేపు ఏం చేసావురా? స్నానం. ఇంతసేపా? అంటే ట్యాప్ కింద వాటర్ చల్లగా వస్తున్నాయేమోవా, అందుకోసమే అలా కూర్చుడిపోయా. చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా. అరే ఒక పని చేయరా, ఒక గంటకి చేయి. అప్పుడు మీ సూర్యబ్రో కోపం వస్తుంది, వాటర్ చల్లగా వస్తాయి, అప్పుడు పోసుకో, తోలుడిపోద్ది. ఎత్తావా? అంత ఆఫర్ నాకు వద్దులే, అందుకోసమే పొద్దున్నలే స్నానం చేస్తున్నా. పా, ఇదేంటి ఈ టైంలో చేసింది? హలో, ఏం చేస్తున్నావు? నీకు చెప్పలేని పని చేస్తున్నా. నాకు తెలుసు నువ్వు నా దగ్గర సీక్రెట్స్ దాస్తున్నావు అని. నువ్వు అనుకునేది వేరే, నేను చెప్పేది వేరే. ఓ, నేను అనుకునేది కూడా నీకు అర్థమవుతుందా? అది కాదే. ఏది కాదు? నేను వాష్రూమ్లో ఉన్నా. అది చెప్పడానికి అంత సిగ్గా? నీకు తెలుసు కదా, నాకు కొంచెం షై. వాష్రూమ్లో ఉన్నా అని చెప్పడానికి మొహమాట పడుతున్నావు, అది కూడా లవ్ చేసిన అమ్మాయి దగ్గర. నువ్వు ఉండాల్సినోడివిరా. సరే, ఒక 10 minutesలో మన ప్లేస్కి వచ్చి. సరే, 10 minutesలో ఉంటా. నీకు వాష్రూమ్లోనే 10 minutes అవుతుంది, కానీ నేను ఒక 30 minutesలో ఉంటాను, వచ్చేసే. సరే. దేవుడా, ఇవాళ పూజ ఉండేది చూడు, ఇవాళ పులిహార కలపాల్సిందే. తలుపు తీరా, తొందరగా తీ. ఇది వచ్చిందేంటి? ఏం కావాలి? నేను అడిగింది మీరు ఇవ్వలేరులే. వాట్? అదే డాడీ రెంట్ అడిగి తీసుకురమ్మన్నారు. నా దగ్గర క్యాష్ లేవు. ఆన్లైన్ అయినా టైంకి ఇస్తే యూజ్ ఉంటుంది, మీరేమో టైంకి ఇవ్వరు. మేము అడగాలనుకున్నదేమో మిమ్మల్ని డైరెక్ట్గా అడగలేము. నువ్వేం అడగాలనుకుంటున్నావు? అంటే అది పర్లేదు, చెప్పు. సమ్మర్ కదా, వాటర్ కొంచెం పొదుపుగా వాడండి, అందరికీ మంచిది. వాటర్ బిల్ సపరేట్గానే కడుతున్నాం కదా. మీరు రెంటే టైంకి ఇరు, వాటర్ బిల్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. లేట్గా ఇచ్చినా కరెక్ట్గానే ఇస్తున్నాం కదా. అయినా నువ్వు రెంట్ కోసం వచ్చావో పూజ కోసం వచ్చావో నాకు తెలియదు అనుకున్నావా? తెలిసిపోయిందా? మరి ఏదో ఒకటి చేసి సెట్ చేయొచ్చు కదా. మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాం. హలో హలో సార్, అదే మీకు పిల్లలా ఉంటుంది. మీరు వేసే ప్లాన్లు చూస్తుంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేస్తే రెంట్లో డిస్కౌంట్ ఇస్తాను కదా. అసలు రెంటే లేకుండా చేస్తాను కదా. మీ డిస్కౌంట్లు మాకేం అక్కర్లేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఎందుకు శ్వేత నీకు అంత కోపం? సరే సార్, మీరు దయచేస్తే నేను మూసుకుంటాను. ఏంటది? డోర్. ఓ శ్వేత, పూజ. ఎప్పుడు ఇంత ఇది. ఈ ఫ్యాన్ మళ్ళీ పని చేయట్లేదు. వచ్చింది ఎవరే? మీ హీరో. ఎవరు? ఓనరా? వాళ్ళ కొడుకు. ఏంటి, నీకు ఓనర్ కూడా ట్రై చేస్తున్నాడా? ముసలోడే గాని మహానుభావుడు, కళ్ళతోనే కాపురం చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ చేయలేదుగా. ముసలోడే, వదిలేసేయ్. ఎవరే స్టార్ట్ చేసింది?
సరే సారీ. నువ్వు మళ్ళీ నా డ్రెస్ వేసుకుంటున్నావా? నీకు ఆల్రెడీ చాలా డ్రెస్సులు ఉన్నాయి కదే. నాకు నీ డ్రెస్ అంటే ఇష్టమే. డ్రెస్తోనే ఆగిపోవే. అంటే ఎక్కడ నా బాయ్ ఫ్రెండ్ కూడా కావాలంటావేమో అని. సిగ్గులేదే నీకు? నీ దగ్గర నాకు సిగ్గేంటి? నేను వేదికని కలవడానికి వెళ్తున్నాను. నేను నీకు నిన్నే చెప్పా కదా మనం పబ్కి వెళ్దామని. ఒక 1 hourలో చేస్తాను. 1 hour అంటావు, నైట్ వరకు రావు. నా ఒకదానికి భయం వేస్తుంది తెలుసా? భయం ఎందుకే? ఈ మధ్య అన్ని హారర్ అండ్ చేతపడి సిరీసే చూసాను. ఎవరైనా నాకు చేతపడి చేస్తారేమోనని. యూ మీన్ బ్లాక్ మ్యాజిక్? భయం వేస్తే నువ్వు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ చూసుకో. నువ్వు ఉండగా నాకు బాయ్ ఫ్రెండ్ ఎందుకే? చీ, నీకు సిగ్గులేదే అసలు? మనల్ని ప్రేమించే వాళ్ళు లైఫ్ లో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళుంటే చాలు. అందుకన్నా లైఫ్ లో ఇంకేం కావాలి? సో స్వీట్ ఆఫ్ యూ. సరే బాయ్. సరే. ఏంటి హీరో, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదని తెలీదా? ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి అవుట్డేటెడ్ నమ్మకాలు పనిచేయవని నీకు తెలీదా? శ్వేత దగ్గరికి రా. అరే మావా, నువ్వు శ్వేతతో ఉండడం పూజకి ఇష్టం లేదురా. నేను లవ్ చేసేది శ్వేతని, పూజని కాదు. నీకు శ్వేత అంటే ఎంత ఇష్టమో పూజకు కూడా శ్వేత అంటే అంతే ఇష్టం రా. శ్వేత అంటే నాకు ఇష్టం, నేనంటే శ్వేతకి ఇష్టం. మధ్యలో ఈ పూజ ఎందుకు వచ్చిందిరా? రే, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ రా. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా ఎక్కువ కాలం ఉండరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు నేను కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ రా. మధ్యలో శ్వేత వచ్చాక ఏమైనా మారిందా? లేదు కదా. అయినా నాకు శ్వేత మీద నమ్మకం ఉంది. నాకు పూజ మీద నమ్మకం ఉంది. అప్పుడు మీ ఇద్దరి మధ్యన పూజ వచ్చి గొడవ చేసింది నేను ఇంకా మర్చిపోలేను రా. అవన్నీ ఇప్పుడు ఎందుకు రా గుర్తు చేస్తావు? నేను గుర్తు చేయడం లేదు, నీకు వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు మళ్ళీ ఎక్కడ దెబ్బతింటావా అని. అయినా నా సేఫ్టీ నేను చూసుకోగలను. సరే, జాగ్రత్త మరి. అరే మామ, ఆ అమ్మాయి నన్నే చూస్తుందిరా. అరే మామ, నా లవ్కి సిగ్నల్ ఇచ్చేసిందిరా. నేను ఫిక్స్ రా, తనే నా లవ్ లైఫ్ లైన్. రే, ఓవర్గా చేయకు, దెబ్బ అయిపోతావు. జలసీరా నీకు? నన్నేనా? వస్తున్నా, బుజ్జి ఉండ. నీ పేరేంట్రా? ఎస్ఆర్ నగర్ శ్రీను మోడల్. నీ పేరేంట్రా ఊర్లో ఉంది? నేను ఎస్ఆర్ నగర్ మోడల్. మోడల్ అంటే అమ్మాయిలు ఉంటారు, అది కూడా ఫ్యాషన్ షోలో ఉంటారు. ఇప్పుడు అదే కదా ట్రెండ్. నీ ఏజ్ ఎంత? నువ్వేం చేస్తున్నావురా? చిలిపి, మొన్నే 10th పాస్ అయినా. నిప్పాగా నేను సాఫ్ట్వేర్ రా. అవునా? అయితే నా లైఫ్ సెటిల్ అక్క. అక్క అంటావు, లైఫ్ సెట్ అంటావు. యాడ దొరికిన సంతరా ఇది? ఎస్ఆర్ నగర్లో. బుజ్జిమండ, ఇంకోసారి ఎస్ఆర్ నగర్ అన్నావు అనుకో, ఎస్ఆర్ నగర్లోని కప్పెట్టేస్తా నిన్ను. ఏయ్, ఇడికి ఎలానే అవ్వాలి? దుబాయ్ ఇక్కడి నుంచే. మరి నన్ను చూసి నవ్వా? నువ్వు నవ్వావా, నేను నవ్వాను. అంతేనా? నిప్పాగా అడివి నిప్పాయిషాలు మానేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. లైఫ్ కెరీర్ 2 సెట్ అవుతాయి. సారీ అక్క. అది కాదు తమ్ముడు, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అప్పుడు లైఫ్ కెరీర్ 2 సెట్ అయిపోతాయి. సారీ సిస్టర్. వెళ్ళి బాగా చదువుకో. బాయ్ సిస్టర్. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాన్ని ఎత్తుక్కోవాలి. చిచ్చి, ఈయన కొడుకు చూపిస్తాడు. పొరుగు మొత్తం పోయిందిగా. బాగా అయింది. రారా నా కొడుక, రారా చెప్తా. ఈయన్ని ఎలా ఫేస్ చేయాలో ఏంటో. వాడేవాడు? నీ తమ్ముడు. ఏయ్, మా నాన్న మంచోడు, అలా ఏం చేయడు. బుద్ధు, వాడు నాకు లైన్ వేయడానికి వచ్చాడు. అంటే నీకు వాడంటే ఇష్టమా? వీడు వాడి కంటే పెద్ద నిబ్బాలా ఉన్నాడే. అసలు ఈ నిబ్బా ఎవడు? వాడెవడోలే. ఇదంతా కాదు, వాడికి ఎలా తెలుసు? నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. నీ కాంపిటీషన్. లేదు లేదు, నీ మనసులో నేనే ఉన్నా, ఇంకెవరూ లేరు, నాకు తెలుసు. మరి తెలుసు కూడా ఇలాంటివి ఎందుకు ఆలోచిస్తూ ఉంటావు? అదే పూజ అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగదు. సరే, ఇంక నేను ఏమన్నా. ఏమనక్కర్లేదు, నీ ఫేస్లోనే కనిపిస్తుంది. ఏం లేదు. పర్లేదు చెప్పు, నా దగ్గర కూడా మొహమాటం ఎందుకు? నేను ఎవరి దగ్గరైనా మొహమాటం పడతాను, నీ దగ్గర తప్ప. సర్లే, ఏమనుకుంటున్నావో అది చెప్పు.
అసలు మన ప్రతి విషయంలో పూజ ఎందుకు? ఇప్పుడు ఏమైంది? పూజ నన్ను ఏ క్వశ్చన్స్ చేయదని చెప్తున్నా అంతే. మళ్ళీ అదే. అసలు మన మధ్యలో ఎక్స్టర్నల్ పర్సన్గా పూజ ఎందుకు? అది నా ఫ్రెండ్. మేము ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే మా ఇద్దరు టేస్ట్లో ఒకటే, ఒకేలా ఆలోచిస్తాం. ఒకరినొకరు చేసుకోరుగా. వేదేత్. మరి ప్రతి దాంట్లో తను ఎందుకు? అసలు తనకు నేను అంటేనే నచ్చదు. అలా ఏం లేదురా, అది జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. అంటే ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకు పనికిరాను, వేస్ట్ అంటావా? అని నేను అనలేదు. నువ్వు అన్నదానికి అదే మీనింగ్ శ్వేత. ఎందుకు వేదిత్ ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ చేస్తున్నావు? శ్వేత, నువ్వంటే నాకు ప్రాణం. మన మధ్యలో ఎవరొచ్చినా తట్టుకోలేను, అది పూజ అయినా కూజ అయినా. అది నా ఫ్రెండ్ రా. నీకు నాకంటే నీ ఫ్రెండే ఎక్కువైపోయిందా? అలా అని నేను చెప్పలేదు కదా. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది, నీకు ఆ కూజానే ఎక్కువ. నేను అలా అనడం లేదురా. ఇదంతా కాదు, నీకు నేను కావాలా ఆ కూజ కావాలా తేల్చుకో. నాకు మీ ఇద్దరు ఈక్వలే. తెలివిగా ఆన్సర్ చేయకు శ్వేత. నీకు నేనా ఆ పూజనా డిసైడ్ చేసుకొని చెప్పు. వేద్ ఛే